సైజ్ వచ్చేసి నేను స్మాల్ పెట్టాను. స్మాల్కే ఇలా వచ్చేసింది. ఇది కలర్స్ ఉన్నాయి, ఇంకా లైట్ కలర్స్ అండ్ క్యాప్ విత్ పాకెట్స్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ ఆఫ్ సబ్స్క్రైబ్ అండ్ ఫస్ట్ టైం షుడ్ బి లైక్. ప్రజెంట్ అయితే వింటర్ సీజన్ కదా, సో వింటర్ సీజన్కి సెట్ అయ్యి నేను కొన్ని స్విక్ సెట్స్ అండ్ స్వెటర్స్ అండ్ దానికి సంబంధించినవి మన బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండే అఫోర్డబుల్ రేంజ్లో ఉండే కొన్ని స్వెటర్స్ నేను చూపెడతాను. సో చాలా అంటే చాలా లోయెస్ట్ ప్రైస్లోనే నేనైతే తీసుకుని వింటర్ సీజన్లో మెయిన్లీ కావాల్సినవి స్వెటర్స్, హుడీస్ అండ్ స్విక్చెస్. సో మీకు సంబంధించినవి వాటిలో చాలా అఫోర్డబుల్ రేంజ్లో ఉన్నాయి. నేను ముందుకు ఒక్కొక్కటి అండ్ నేను కొన్ని తీసుకున్నాను నాకు నచ్చినవి. అవి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉన్నాయి. అవి మీకు ఇప్పుడు చూపెడతాను. ప్రతి ప్రోడక్ట్ లింక్స్ని నేను నా డిస్క్రిప్షన్లో మెయింటైన్ చేస్తాను. ఆర్ఎల్స్ ఇన్ కేస్ పెట్టకపోతే ప్రతి షార్ట్స్ అండ్ పెడతాను, డైలీ ప్రతి షార్ట్స్ పెడతాను. షార్ట్స్ కింద నేను ఎలాగైనా మెన్షన్ చేస్తాను. మీరు లాంగ్ వీడియోని చూడకపోతే నేను షార్ట్లో కంపల్సరీ పెడతాను. సో ప్రతి ఒక్కటి నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇవన్నీ నేను తీసుకుంది ఫ్లిప్కార్ట్లోని. ఇప్పుడు మీరు కనుక స్టైల్ని మెయింటైన్ చేయాలనుకుంటే 2 టైప్స్ ఆఫ్ స్వెటర్స్ మీ దగ్గర కంపల్సరీ ఉండాలి. మెయిన్లీ ఆఫీస్కి అండ్ కాలేజ్కి వెళ్ళే గర్ల్స్కి అయితే ఇది మస్ట్ అండ్ షుడ్ బి అని చెప్పుకోవచ్చు. సో ఇందులో 2 టైప్స్ ఆఫ్ స్వెటర్లు ఎట్లుంటాయంటే బేసిక్ సాలిడ్ స్వెటర్ అండ్ బేసర్స్ అండ్ ఓవర్ సైజ్ సాలిడ్ స్వెటర్స్ ఉండాలి. సో ఈ 2 టైప్స్ ఆఫ్ స్వెటర్స్ ఉంటాయి. స్టైల్కి మెయింటైన్ చేయడంలో నో ప్రాబ్లం. మీరు కనుక న్యూట్రల్ కలర్స్ తీసుకోండి, ఎందుకంటే న్యూట్రల్ కలర్స్ తీసుకోవడం వల్ల అండ్ ఓవర్ వెయిట్ ఉన్నట్టు అనిపించవు. సో ఇందులో కలర్స్ వచ్చేసి ట్యాన్, బేజ్ అండ్ వైట్, బ్లాక్ ఈ కలర్స్లో తీసుకుంటే చూడడానికి అట్రాక్టివ్గా కనిపిస్తాయి అండ్ ఓవర్ సైజ్గా కనిపించవు. అండ్ ఇప్పుడు బేసిక్ సాలిడ్ స్వెటర్స్ని చూసుకున్నట్టయితే ఇవి ఓవర్ వెయిట్గా కనిపిస్తాయి అండ్ చాలా వామ్గా ఉంటాయి. ఇప్పుడు చూడడానికి కూడా క్యాజువల్ కాకుండా ఓవర్ వెయిట్గా కనిపిస్తుంటాయి. సో నేను వేసుకున్నది అయితే బేసిక్ స్మాల్ ఓవర్ సైజ్ స్వెటర్. సో ఇలాంటి స్వెటర్స్ చాలా డిఫరెంట్ యాంగిల్స్లో అండ్ చాలా డిఫరెంట్ టైప్స్లో కనిపిస్తుంటాయి. ఇప్పుడు నేను చూపెట్టేవైతే చాలా చాలా మంచి రేటింగ్లో ఉన్నాయి. నేను ఒక్కొక్కటి చూపిస్తా అండ్ కొన్ని వేసుకొని ఇక్కడ పెట్టేస్తా, చూడండి ప్రతి ఒక్కటి. ఇది కూడా వన్ ఆఫ్ ది స్వెటర్. ఇప్పుడు నేను చూపించేది బేసిక్ సాలిడ్ స్వెటర్ అండ్ ఇది వచ్చేసి వీ నెక్ అండ్ రేటింగ్ ఆల్సో 3.5 రేటింగ్ ఉంది. చాలా వామ్గా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండ్ వీ నెక్ ప్యాటర్న్ ఉంది. ఇది వచ్చేసి బ్లాక్ కలర్. ఎంత బాగుంది చూడండి. సైజ్ వచ్చేసి నేను స్మాల్ పెట్టాను, స్మాల్కే ఇలా వచ్చేసింది. ఇది ఆఫీస్ వేర్కి అయితే చాలా సూటబుల్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ కాలర్ నెక్, వీ నెక్ అంటే ఆల్మోస్ట్ కాలర్ నెక్కే వస్తుంటుంది కదా. చూడండి, క్లాత్ ఆల్సో చాలా ప్రీమియంగా ఉంది. సో వర్త్ అనుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి వచ్చేసి 277కి వచ్చేసింది. మనం పెట్టవచ్చు దీనికి. ఇంత ఒకటే కలర్ ఉంది, అది బ్లాక్ కలర్. ఇది వచ్చేసి బ్లాక్ స్ట్రక్, లేదు ఇది వచ్చేసి గ్రే కలర్. అంటే ఇది స్ట్రక్ మోడల్. ఇందులో 3 కలర్స్ ఉంది, బ్లాక్, గ్రే అండ్ యాష్ కలర్. దీని సైజ్ వచ్చేసి నేను ఎం పెట్టాను. సో ఇది వచ్చేసి స్ట్రక్ అనమాట. స్ట్రక్ కంఫర్టబుల్ లుక్ ఉంటుంది. 2 పాకెట్స్ కూడా ఉంటాయి. ఫ్రంట్ సైజ్లో 2 పాకెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. గ్రే కలర్. దీని ప్రైస్ వచ్చేసి 230.
వర్తి అనిపిస్తుంది. గైస్ ఇప్పుడు నేను చూపించేది స్విక్సెస్. సో ఇది వచ్చేసి ఆనియన్ కలర్ చాలా రేర్ కలర్ కదా, అండ్ దీనికి కొంచెం ప్రింటెడ్గా కనిపిస్తుంది. అండ్ 2 పాకెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఫుల్ స్లీవ్స్. నేను ఓపెన్ చేసి చూపెడతాను. ఇది ఒకటి నాకు చాలా ఎక్కువ నచ్చింది. దీని రేటింగ్ వచ్చేసి 4 ఉంది ఆల్మోస్ట్. సో ఇదనమాట, చాలా బాగుంది. బటర్ఫ్లై నాకు చాలా ఇష్టం ఉంది బటర్ఫ్లైస్. సో ఇది నా పర్సనల్గా నేను తీసుకున్నాను, నాకు కావాల్సి ఉండే. ఫుల్ స్లీవ్స్. దీంట్లో 4 కలర్స్ ఉన్నాయి, ఇంకా లైట్ కలర్స్. అండ్ క్యాప్ విత్ పాకెట్స్ there. అండ్ కిందలో మనకి ఇలా అనిపిస్తుంటుంది. అండ్ స్లీవ్స్ విత్ క్యాప్. దీని ప్రైస్ వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి 350. పెట్టచ్చా 350? కంపల్సరీ పెట్టచ్చు. ఎందుకంటే 350లో ఎంత ప్రీమియంగా క్యాప్ కూడా ఉంటుందా. క్యాప్ అస్సలకి రాదు నాకు తెలిసి. 250 లోపు 350 లోపు క్యాప్ అస్సలు ఉండదు. ఇందులో 4 కలర్స్ ఉన్నాయి. ప్రతి కలర్ నేను మెన్షన్ చేయలో వైట్ కలర్, గ్రే కలర్, అండ్ లైట్ ఎల్లో అండ్ లైట్ గ్రీన్ కలర్ కూడా కనిపిస్తున్నాయి. సో ఇది వచ్చేసి 350 పడింది. దీన్ని ఉమెన్ ఫుల్ స్లీవ్స్ ప్రింటెడ్ హోటల్ స్వెట్ సెట్ అంటారు. సో ఇది రేటింగ్ కూడా 3.9 రేటింగ్ ఉంది. 350. నేను పెట్టింది ఈ సైజ్ వచ్చేసి ఎస్ పెట్టినాను. ఎస్కే ఇంత లార్జ్గా కనిపిస్తుంది. మీరు ఒకవేళ పర్చేజ్ చేయాలనుకుంటే ఎస్ సైజ్లో పెట్టండి. అండ్ దెన్ నెక్స్ట్ వన్. సో ఇది ఏంటిదో నాకు ఇక్కడ కనిపించట్లేదు. సో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇది పైనుంచి ఇట్లా కట్ చేస్తే లోపల ఏమైనా ప్లాస్టిక్ డ్యామేజ్ అవుతాయి అనేసి నేను ఇంత చూసుకుంటా మెల్లిగా కట్ చేస్తున్నాను. అన్ని స్వెటర్సే కాకుండా కొద్దిగా యూనిక్ స్టైల్లో ఏమైనా చూపిద్దామనేసి నేను ఇదే తీసుకున్నాను. ఫుల్ నెట్టెడ్. ఇది నాకు తెలిసి స్వెటర్ కాదు, జస్ట్ స్వెటర్స్ అనేవి నేను స్వెటర్స్ కూడా చూపెట్టాను కదా. సో స్వెటర్స్ కాకుండా ఇలాంటివి కూడా చూపెట్టాలని నేను ఇలాంటివి కూడా మీకు చూపిస్తున్నాను. ఈ సైజ్ వచ్చేసి M. ఫుల్ స్లీవ్స్. దీని ప్రైస్ అండ్ ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయని నేను చెప్తాను. సో ఇది వచ్చేసి లైట్ వైట్ కలర్. అండ్ దీని సైజ్ M పెట్టాను. అండ్ ఉమెన్ జాకెట్ స్టైలిష్ 3/4 స్లీవ్స్ వైట్ స్టడ్. సో దీని ప్రైస్ 370. అండర్ 370లోని మనకి ఉమెన్ స్టడ్ వచ్చేస్తుంది. ఇందులో సైజెస్ కూడా S, M, L అండ్ XXL వరకు ఉన్నాయి. సో అన్నీ ఆల్మోస్ట్ S, M వరకే పెట్టండి. 3/4 స్లీవ్స్. ఫుల్ స్లీవ్స్ కాదు, 3/4 స్లీవ్స్ ఓన్లీ. అండ్ నెక్స్ట్ వన్ లాంగ్. సో ఇది ఏంటి అంటే నాకు ఏం తెలియదు. ఇది ఓపెన్ చేసే ప్యాక్ ఓపెన్ చేసే కానీ ఇది ఏంటివో నాకు తెలియదు. నేను ఇంకా చూడలేదు. దీని రేటింగ్ చూసే నేను తీసుకున్నాను. సో గాయస్ ఇది వచ్చేసి బ్లాక్ స్ట్రక్ లాగా కనిపిస్తుంటుంది. అండ్ కాలర్ నెక్ విత్ కాలర్ అండ్ 2 పాకెట్స్ కూడా ఉన్నాయి.
సో ఇది స్ట్రగ్ మోడల్ లాగా కనిపిస్తుంది, కానీ ఇది స్వెటరే. స్ట్రగ్ మోడల్ లాగా ఉంటుంది కానీ స్వెటరే. ఇందులో బ్లాక్, వైట్, గ్రే అండ్ లైట్ ఆనియన్ కలర్ ఉన్నాయి. సో ఈ సైజ్ వచ్చేసి నేను ఎల్ పెట్టాను. చాలా బాగుంది. అండ్ లుక్ వైజ్గా చెప్పాలంటే, క్లాత్ వైజ్గా లుక్ వైజ్గా చెప్పాలంటే చాలా బాగుంది. ఇవన్నిట్లోని నాకు ఇది అండ్ ఈ టూవే చాలా బాగా పడ్డాయి అండ్ వర్తి అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి నా పర్సనల్గా తీసుకున్నాను. ఇది నా కోసం నేను నా దగ్గరనే ఉంచుకుంటాను. ఎంత బాగుంది. ఇటు యాక్సెసరీస్. ఇప్పుడు నేను చెప్పేవన్నీ మనకి పర్సనల్గా యూజ్ అయ్యే వాటి గురించి నేను చెప్తున్నాను. సో ఆల్మోస్ట్ ట్రావెలింగ్కి వెళ్ళే వాళ్ళకైతే ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. లో టెంపరేచర్లో ఉన్న, హై టెంపరేచర్లో ఉన్న గ్లౌజెస్ అండ్ సాక్సెస్ ఇవన్నీ యూజ్ చేయండి. సో చాలా కంఫర్ట్ ఫీలింగ్ ఉంటుంది, కనిపిస్తుంటుంది. అండ్ స్వెటర్స్తో పాటు నాట్ ఓన్లీ స్వెటర్సే, ఇవన్నీ పేర్ చేయడం వల్ల లుక్ వైజ్గా కూడా చాలా బాగా కనిపిస్తుంటాయి. చిన్న ప్రోడక్ట్స్ అయ్యి ఉండొచ్చు కానీ చాలా చేంజెస్ ఉంటాయి, చాలా యూస్ఫుల్గా కనిపిస్తుంటాయి మీకు. నేను చెప్పిన ఈ ప్రోడక్ట్స్ అన్నీ మీ వార్డ్రోబ్లో కనిపిస్తుంటాయి. మీకు స్టైలిష్గా కాకుండా చాలా యూనిక్గా కనిపిస్తుంటారు. ప్రజెంట్ ఒక 10 మెంబర్స్ పీపుల్స్ ఉన్నారనుకో, ఇవన్నీ వేర్ చేసిన ఉన్న పర్సన్ చాలా లుక్ క్రేజీగా ఉంటుంటుంది. అండ్ అక్కడ ఉన్న వాళ్ళందరిలో కొంచెం యూనిక్ స్టైల్గా మెయింటైన్ చేసిన వాళ్ళుగా కనిపిస్తుంటారు. నేను చెప్పే ప్రోడక్ట్స్ అన్నీ మీ వార్డ్రోబ్లో కనిపిస్తుంటాయి. మీరు ఇక బెస్ట్ ఒకవేళ జాకెట్స్ పైన ఇంట్రెస్ట్ ఉంటే బేసిక్ టెండెంట్ జాకెట్స్ అని ఉంటాయి, అవి వేర్ చేయండి. లోపల లైట్ లేయర్తో ఏమైనా వేర్ చేసి దానిపైన జాకెట్స్ వేయండి, చాలా స్టైలిష్గా కనిపిస్తుంటారు. అండ్ బాటమ్ వేర్కి వస్తే స్ట్రైట్ ఫిట్ ట్రౌజర్స్ ఉంటాయి కదా, అవైతే వేర్ చేయండి, క్లాసిక్ లుక్గా కనిపిస్తుంటారు. అండ్ లెగ్గిన్స్ అయితే అవాయిడ్ చేయండి. ఇప్పుడు ట్రెండ్లో అస్సలు లేదు. ప్రజెంట్ ట్రెండ్లో లెగ్గిన్స్ ఎవరు వేయట్లేదు. ఇంకా ఉన్న జార్జెస్ అయినా అండ్ స్ట్రైట్ ఫిట్గా ఉన్న ట్రౌజర్స్ అయినా యూజ్ చేయండి. లెగ్గిన్స్ అయితే అస్సలు యూజ్ చేయకండి. ఈ ప్రజెంట్ ఉన్న మార్కెట్లో అసలు ట్రెండ్గా లేవు. అండ్ ఇంకా చెప్పాలంటే యూనిక్గా మెయింటైన్ చేస్తే బెటర్. ఇంకా షూస్ కానీ అలా క్యాజువల్ అవుట్ఫిట్స్ విత్ స్వెటర్స్ అండ్ ఏ అవుట్ఫిట్కి దానికి సంబంధించిన క్యాజువల్ అవుట్ఫిట్ని వేయండి. దాని ద్వారా లుక్ అయితే చాలా యూనిక్గా కనిపిస్తుంటుంది. లెగ్గిన్ వేసి దానికి సంబంధించిన ట్రౌజర్స్ అండ్ క్యాజువల్ అవుట్ఫిట్స్కి సంబంధించిన అవుట్ఫిట్స్ వేరే ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ రేంజ్లో ఉంటాయి. అవి మాత్రమే చూస్ చేసుకొని అవి మాత్రమే యూజ్ చేయండి. స్టైలిష్గా చాలా యూనిక్గా కనిపిస్తుంటారు. అండ్ నేను చెప్పేవన్నీ నా పాయింట్స్ కనుక మీకు ఒకవేళ నచ్చితే అండ్ నేను చెప్పిన మ్యాటర్ మీకు ఏమైనా యూస్ఫుల్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని ఈ వీడియో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ అసలు మిస్ చేసుకోవద్దంటే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తారంటే నేను పెట్టిన వీడియోస్ అన్ని చాలా వెంటనే మీకు వచ్చేస్తాయి.